ఈరోజు మనం డమన్ పవన్ తనూజ ఇష్యూ గురించి నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్ లో ఆ ఇష్యూ గురించి చాలా లెంతీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఇక్కడ తనూజ మాట్లాడింది ఎలా ఉంది, తర్వాత డమన్ పవన్ చెప్పింది ఎలా గురించి, దీని గురించి ఒకసారి మనం అనలైజ్ చేసి చూద్దాం. ఇక్కడ మనం తనూజ గురించి మెయిన్ గా మాట్లాడుకోవాలి. తనూజ అక్కడ సారీ చెప్పింది. ఇన్సిడెంట్ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇన్సిడెంట్ మనం అందరం చూసాము. తను మ్యాన్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడింది. అక్కడ నిఖిల్ తర్వాత డెమాన్ పవన్ కమాండర్స్ ఉన్నారు. దివ్య తర్వాత అక్కడ దివ్య యాజ్ అ క్వీన్ క్వీన్ ఏం చేసింది, తను ఆర్డర్ చేసింది, వాళ్ళని పట్టుకొని తీసుకురమ్మని చెప్పేసి. సో అదంతా ఇన్సిడెంట్ గురించి నేను ఎక్కువ కలదలుచుకోలేదు, ఎందుకంటే మనం అంతా చూసాం. ఇక్కడ నాగార్జున గారు హోస్టింగ్ గురించి మాట్లాడుతున్నాను. నాగార్జున గారు చాలా పర్ఫెక్ట్ గా అనలైజ్ చేసి చెప్పారు. మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా క్లియర్ గా చేసి చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డెమాన్ పవన్ అనే వ్యక్తికి ఇదే మ్యాన్ హ్యాండ్లింగ్ అనే టాపిక్ పై రీతు చౌదరి ఇష్యూలో మనకేంటంటే అతను అపాలజీ చేయడం జరిగింది. ఇది ఏంటంటే తను క్యారీ ఫార్వర్డ్ అయితే తనకి ఆల్రెడీ కొంచెం ఏంటంటే బ్యాడ్ ఇమేజ్ లోకి వస్తుంది. ఎందుకంటే అక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ జరగలేదు, ఎక్కడ తనుజ ఇష్యూలో అసలు ఎక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది జరగలేదు. ఎందుకంటే అతనికి మళ్ళీ బ్యాడ్ ఇమేజ్ వస్తుంది అన్న సెన్సిటివ్ టాపిక్ కాబట్టి, ఈ సెన్సిటివ్ టాపిక్ గురించి నాగార్జున గారు చాలా క్లియర్ గా మనకి హోస్టింగ్ చేయడం జరిగింది. ఇక్కడ తనూజ ఏంటంటే తనూజ డెమాన్ పవన్ చాలా మంచి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎపిసోడ్స్ లో కానీ చూస్తే మన కిచెన్ లో డ్యూటీస్ లో కానీ తర్వాత బయట కానీ వీళ్ళతో చాలా జెన్యున్ గా చాలాగా క్లోజ్ ఫ్రెండ్స్ లా కనపడతారు మనకి. ఇక్కడ తనూజ ఇక్కడ డెమాన్ పవన్ గురించి కొంచెం స్టాండ్ తీసుకుంటే తనూజ గ్రాఫ్ చాలా పైకి వెళ్ళేది. ఇక్కడ తను ఏంటంటే రిగ్రెట్ ఫీల్ అయినట్టు నాకు ఎక్కడా కనపడలేదు మనం చూస్తే. ఎందుకంటే అక్కడ అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తర్వాత సారీ చెప్పింది, తర్వాత వాళ్ళిద్దరు సార్ట్ అవుట్ చేసుకున్నారు. బట్ నాగార్జున గారు హోస్టింగ్ టైంలో తనూజ తనని డిఫెండ్ చేసుకుంటుంది. ఏంటంటే అక్కడ నేను కానీ అతను ఆపు ఉండకపోతే తను పట్టుకుని వెళ్ళేవాడు, ఇలా ఇలా తను డిఫెండ్ చేసుకుంటుంటే జరుగుతుంది. కానీ డెమాన్ పవన్ నాకు చాలా మంచి ఫ్రెండ్ సార్, నేను అనుకోకుండా ఏదో అలా జరిగిపోయింది, మ్యాన్ హ్యాండ్లింగ్ అనే పదం నేను వాడేశాను. ఆ ఇన్సిడెంట్ లో నేనేదో ఫ్రస్ట్రేషన్ లో ఆ టైంలో ఉండి అలా జరగడం జరిగింది సార్. బట్ డెమాన్ పవన్ అటువంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే వ్యక్తి కాదు సార్, నాకు చాలా క్లోజ్ సార్, నేను కిచెన్ లో కూడా తనతో బాగా ఫ్రెండ్లీగా ఉంటాను అని. కానీ డెమాన్ పవన్ కి కొంచెం స్టాండ్ తీసుకొని మాట్లాడి ఉండుంటే తనూజకి చాలా మంది హ్యాట్స్ ఆఫ్ చెప్పి ఉండేవాళ్ళు. బట్ తనూజ ఇక్కడ నాకైతే ఆ స్టాండ్ తీసుకోలేదు. బట్ తను డిఫెండ్ చేసుకోవాలనే మోడ్ లోనే ఉంది. నాగార్జున గారు అప్పటికి కీప్ ఆన్ ట్రయింగ్ ఏంటంటే తన దగ్గర నుంచి ఆ ఆ ఇష్యూని తనతోనే సారీ చెప్పించే విధంగా ట్రై చేయాలని చూశారు. బట్ తనుజ ఆ ఇష్యూని తను ఏంటంటే డిఫెండ్ చేసుకునే విధంలోనే మోడ్ లోనే ఉండడం జరిగింది. తను కొంచెం అక్కడ నాకు చాలా అదేంటిది తప్పు చేసిందని అనిపించింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కాదు, ఇక్కడ నాగార్జున హోస్టింగ్ లోనే తను ఎక్కువగా తప్పు చేసినట్టు నాకైతే కనపడింది.